అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ ప్లమ్ కేక్. సో ఎలాగో చేసేద్దామా? ఫస్ట్ మనం క్యారమెల్ చేసుకుంటున్నాము. ఒక ప్యాన్ తీసుకుని దానిలో పావు కప్పు షుగర్ని వేసుకోవాలి. ఇది లో టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. తర్వాత దీనిలో మనం 1 కప్ ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్యారమెల్లో పావు కప్పు వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేయడం వల్ల షుగర్లో బాగా మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన తర్వాత ఇది కేక్లో వేసినప్పుడు కేక్లో ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. అందుకోసమే మనం ఈ వాటర్ని వేస్తున్నాము. ఫైనల్గా క్యారమెల్ పక్కన పెట్టుకుని మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము. నేనైతే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, అంజీర్, క్రాన్బెర్రీ, కిస్మిస్, బ్లాక్ రైజిన్స్, ఆప్రికాట్ తీసుకున్నాను. వీటన్నిటిని నేను ఒక బౌల్లో వేసుకుంటాను. బౌల్లో వేసుకొని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్పుతో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. మళ్ళీ అదే కప్పుతో ఆరెంజ్ జ్యూస్ కూడా తీసుకుని ఈ రెండింటిని నేను మిక్స్ చేసుకుంటాను. జాగ్రత్త, ఆరెంజ్ జ్యూస్ చేదైపోతుంది. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇది ఇన్స్టెంట్ కాబట్టి క్యారమెల్లో మిక్స్ చేసుకునే వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్ని క్యారమెల్లో మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే 2-3 టేబుల్ స్పూన్ స్ట్రాబెర్రీ క్రష్ను కూడా మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా పైనాపిల్ క్రష్ ఇంకేమున్నా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ స్ట్రాబెర్రీ క్రష్ని మాత్రమే మిక్స్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. అది కొంచెం థిక్ పేస్ట్లా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాము. 1 కప్ మైదా తీసుకున్నాము. ఇది 120 ml కప్పు. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. కోకో పౌడర్ కేక్కి మంచి కలర్ని ఇస్తుంది, ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను. పావు టీ స్పూన్ సినామన్ పౌడర్, అదే దాల్చిన చెక్క పౌడర్ అండి. తర్వాత పావు టీ స్పూన్ డ్రై జింజర్ పౌడర్, పావు టీ స్పూన్ నట్మగ్ పౌడర్. ఈ నట్మగ్ పౌడరు జాజికాయ పౌడర్ అండి. జాజికాయ తీసుకుని ఆనియన్ కట్టర్లో తురుముకుంటే పౌడర్ కింద వస్తుంది. సో ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఫైనల్గా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ జల్లించేసుకుని ఇలా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాము. మనమైతే ఎగ్లెస్ కేక్ కాబట్టి ఎగ్స్తో కాకుండా మిల్క్ మేడ్ వేసి చేస్తున్నాము. ఒక 1/2 కప్ మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 కప్పు బటర్ను కూడా యాడ్ చేస్తున్నాను. ప్లమ్ కేక్కి ఎప్పుడు మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటున్నామో దాంట్లో 1/2 కప్ బటర్ అయినా ఆయిల్ అయినా మీరు తీసుకోవచ్చు. నేను బటర్ వేసుకున్నాను, మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/4 కప్పు వైట్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇదైతే నాకు చాలా మంచి టేస్ట్ అనిపించింది, అందుకే నేను వైట్ షుగర్ పౌడర్తో చేస్తున్నాను. సో షుగర్ అంతా బాగా కలిసే వరకు బీట్ చేసుకున్నాను. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా మనం కుక్ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్ ఉంది కదా, అది చల్లారిపోయిన తర్వాత దీనిలో కలుపుకోవాలి. అయితే ఫైనల్గా గరిటతో మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ బ్యాటర్ గట్టిగా ఉంది కాబట్టి ఒక పావు కప్పు మిల్క్ మిక్స్ చేసుకుంటున్నాను. ఎగ్ అయితే బ్యాటర్ నార్మల్గా ఉంటుంది, కానీ ఎగ్లెస్ కాబట్టి బ్యాటర్ కొంచెం గట్టిగా ఉండడం వల్ల పావు కప్ మిల్క్ వేసుకున్నాను. మిల్క్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఫైనల్గా కేక్ మౌల్డ్ తీసుకున్నాను. దీంట్లో నేను బటర్ని అప్లై చేసుకుంటున్నాను. బటర్ని అప్లై చేసుకున్న తర్వాత
మైదా వేసుకుంటాను. మైదా పౌడర్ వేసుకొని మొత్తం అంతా డ్యాప్ చేసుకుంటాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని నేను కేక్ బ్యాటర్ని వేసుకుంటున్నాను. అలాగే దీంతోపాటు నేను ఈరోజు అయితే బటర్ పేపర్ కూడా వేసుకుంటున్నాను. మామూలుగా నేను ఏ ప్లెయిన్ కేకులు చేసినా ఇలా చేసి పెట్టేస్తాను. కానీ దీనికైతే నేను కిందన బటర్ పేపర్ కూడా వేస్తున్నాను. నేను మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైనల్గా దీన్ని డ్యాప్ చేసుకుంటాను. వేసుకోవడం వల్ల బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఫైనల్గా డెలిషియస్ ఎగ్లెస్ ప్లమ్ కేక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.